చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర వైభవంగా ముగిసింది. నిమజ్జనంలో భాగంగా ఓం శాంతి భక్తుల సాహసోపేతమైన విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. భక్తులు చెంపపై శూలాలు, వీపు, కాలికి ఇనుప కొక్కిళ్లు బిగించి వాహనాలు లాగుతూ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడులో గంగా జాతర సందర్భంగా గంగమ్మకు పల్లికొండేశ్వర దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ సారెను, లడ్డూ ప్రసాదాలను ఊరేగింపుగా తెచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ వీధుల్లో అమ్మవారు ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. కరీంనగర్లో బండి భగీరథ్ పరారీ అంటూ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. భగీరథ్ ఆచూకీ తెలిస్తే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వండి అంటూ పోస్టర్లు వెలిశాయి. పోస్టర్ల వెనుక ఎవరు ఉన్నారు అన్న దానిపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పోస్టర్లు అతికించడంపై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. గుంటూరు జిల్లా తెనాలిలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఏలూరు మార్గమధ్యంలో ప్రమాదం జరిగిన క్షతగాత్రులకు అండగా నిలిచారు. కారులో నుంచి కిందికి దిగి క్షతగాత్రులను పరామర్శించి తన సొంత వాహనంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లా తెనాలిలో పింఛన్ పంపిణీదారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరై ప్రజలకు సమయానికి పింఛన్లు అందించడంలో పింఛన్ పంపిణీదారులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. కాకినాడ జిల్లా పి నాయంకంపల్లిలో తత్వం చారిటబుల్ ట్రస్ట్ ను ధర్మ జాగృతి ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. అందరితో ప్రేమ, జాలి, దయ, సహాయం చేసే గుణం కలిగి ఉండాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో రాత్రి కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసిపోయింది. మార్కెట్ యార్డ్లో ఆరబోసిన వరి ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. సకాలంలో వడ్లను కొనుగోలు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వ్యక్తిని సిపి శంఖభద్ర బాగ్జీ రక్షించారు. ప్రజలకు ఇచ్చిన నెంబర్కు ఫోన్ రావడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని కాపాడారు. అనంతరం వ్యక్తికి కౌన్సిలింగ్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా వింజమూరు హైవేలో ఆగి ఉన్న ట్రాక్టర్ను స్కూటీ ఢీకొట్టింది. ట్రాక్టర్ డోర్ తెరిచి ఉండటంతో స్కూటీ ముందు కూర్చున్న బాలుడికి బలంగా గాయాలు తగిలాయి. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే చనిపోగా బాలుడు ఆర్లపడియా గ్రామానికి చెందిన శ్రేయన్గా పోలీసులు గుర్తించారు.